శ్రీకాకుళంలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్. సిబ్బందికి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ జిలానీ సమూన్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏదైతే 8 నియోజకవర్గాల్లోనే ఒక పార్లమెంట్ తో పాటు దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మణిజీ జిలానీ గారు సమూన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజు ఆల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతున్నది. ఆల్ పోలింగ్ పార్టీస్ తో పాటు వాళ్ళకి కావాల్సిన అన్ని మెటీరియల్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీకాకుళం ఇక్కడ హెడ్ క్వార్టర్లో మీరు చూస్తున్నారు, చాలా చక్కగా మొత్తం ఆల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు ఆల్ పార్టీస్ వాళ్ళకి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవుతాయి. అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆల్ బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు దృష్టి సారించారా? అసలు అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? శాంతియుతంగా జరిపింది. ఇప్పుడు ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటాం, దానికి మన ప్రొసీజర్ ప్రకారం అవి ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లాలో దాదాపు 500+ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అలాంటి పోలింగ్ స్టేషన్లో ఖచ్చితంగా మనం సెంట్రల్ ఫోర్సెసే పెడతాము. దాంతో పాటు ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ చేస్తాం. వెబ్ కాస్టింగ్ ఏమిటంటే అక్కడ కెమెరా పెట్టేసి లైవ్ ఫుటేజ్ మాకు కంట్రోల్ రూమ్కి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి, అదేవిధంగా సిఇఓ కంట్రోల్ రూమ్కి కూడా రావడం జరుగుతున్నది. సో లైవ్ మనం చూడగలుగుతాము అక్కడ ఏం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే మనం రెస్పాండ్ చేయడానికి వీలుంటుంది. సార్, ఇప్పుడు కొన్ని ఏరియాలో సిగ్నల్స్ కూడా లేని ఏరియాలు శ్రీకాకుళంలో ఉన్నాయి. అలాంటి చోట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మాకు జిల్లాలో దాదాపు 36 పోలింగ్ స్టేషన్లో సిగ్నల్స్ లేవు. ఎస్పెషల్లీ పాతపట్నం కాన్స్టిట్యున్సీలో, మిల్యాపుట్టి ఏరియాలో, ట్రైబల్ ఏరియాస్లో అక్కడ మాకు సిగ్నల్ సంబంధించిన కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ సెపరేట్గా ఒక రన్నర్ని పెట్టడం జరిగింది. ఆ రన్నర్కి ఒక 2 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెంటనే అక్కడ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళు వచ్చి నెట్వర్క్ ఏరియాకి అక్కడ నుంచి మాకు కాల్ చేస్తారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే ఇటు పోలింగ్ సిబ్బంది కానీ ఇటు ప్రజలు కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? దానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎలా మానిటరింగ్? ఇప్పుడు మాకు జిల్లా లెవెల్లో ఒక కాల్ సెంటర్ ఉంది. కాల్ సెంటర్ సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ ని ఆల్రెడీ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెంటనే ఆ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు. సార్, ఓటర్ చైతన్యం కార్యక్రమాలు చాలా చేశారు. ఓటింగ్ శాతం పెరగనుందా? అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి పిలుపు ఇవ్వబోతున్నారు? రేపు ఎలా ఓటింగ్ చేయాలని? ఖచ్చితంగా దిస్ టైం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఖచ్చితంగా అట్లీస్ట్ 2 to 4% ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నది. ఎందుకంటే స్వీప్ సంబంధించిన చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది కాకుండా దిస్ టైం ఒకవేళ వాతావరణం కూడా కొద్దిగా ఎక్కువ హీట్ లేకుండా అండ్ ఎక్కువ వర్షం కాకుండా ఒక మోడరేట్ గా ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంట్ పెరుగుతున్నది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది, ఓటింగ్ శాతం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. 24/7 మొత్తం మానిటరింగ్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని అయితే కలెక్టర్ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఓటింగ్ శాతం కూడా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్, వైఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.